హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్. సో ఈ రోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే ఈ ఎత్తు పళ్ళు వంకర పళ్ళు సరి చేసుకోవడానికి మేజర్ గా వాడుతున్న ట్రీట్మెంట్ ఏంటంటే బ్రేసెస్, అలైనర్స్. సో ఈ వీడియోలో మనము ఎవ్రీథింగ్ అబౌట్ బ్రేసెస్ గురించి మొత్తం తెలుసుకుందాం. అసలు బ్రేసెస్ ఎన్ని రకాలు, ఏవి ఎట్లా పనిచేస్తాయి, అసలు వాటి ప్రైస్ ఎంత ఉంటుంది, ఎంత ప్రైస్ పెడితే అంత బాగుంటుందా, ఏంది, ఎలాంటి వైర్స్ వాడతాము, అసలు ఆ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది మనం చర్చిద్దాం. సో బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్. సో ఇక్కడ బేసికల్గా మనము ఈ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఉన్నప్పుడు బ్రాకెట్స్ ఇస్తాం. మామూలుగా మీరు చాలా మందిని చూసే ఉంటారు, చాలా మంది పిల్లలు వేసుకుంటూ ఉంటారు కదా. సో ఈ బ్రేసెస్ అనేవి చాలా రకాలు ఉంటాయి. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్ 2 రకాలు ఉంటుంది. ఒకటి మెటల్, ఇంకోటి సిరామిక్. అంటే ఎలాంటి మెటీరియల్ తో బ్రేసెస్ తయారైన దాని మీద 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మెటల్, స్టీల్ లాగా ఉంటుంది, దూరం చూడంగానే కూడా కనబడుతుంది. ఇంకోటేమో సిరామిక్. సిరామిక్ అంటే ఏంది, టూత్ కలర్ లో ఉంటది, రైట్? సో ఈ రెండిటికి ఓన్లీ కాస్మెటిక్ డిఫరెన్స్ మాత్రమే. 2 అంతే పనిచేస్తాయి. కేవలం నాకు చూడంగానే అంత ఏర్పడొద్దు అన్న ఒక థాట్ కి మనం ఎక్కువ డబ్బులు పే చేయాలి. సో క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసేసి ఎలాంటి టెక్నిక్ తో మనము బ్రేసెస్ కానీ మూవ్మెంట్ చేస్తున్నాం, టీత్ మూవ్మెంట్ చేస్తున్నాం, వైర్స్ పెడుతున్నాం అన్న దాన్ని బట్టి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో బేసిక్ ఆర్ ట్రెడిషనల్, రెండవదేమో సెల్ఫ్ లైగేటింగ్. బేసిక్ ఆర్ ట్రెడిషనల్ అంటే ఏంటంటే బ్రాకెట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టూత్ సర్ఫేస్ ఆక్యుపై అవుతుంది కాబట్టి మనకి కొంచెం డిస్కంఫర్ట్ ఎక్కువ ఉండొచ్చు, లిప్ కానీ చీక్ కానీ అట్లా. ప్లస్ అందులో వైర్ పెట్టిన తర్వాత ఆ వైర్ స్టెబిలైజ్ అవ్వడానికి మనం ఎలాస్టిక్స్ వాడతాం. సో ఎలాస్టిక్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం రకాల ఫుడ్ తీసుకున్నా కూడా దానికి పోయి అతుక్కోవడం అనేది జరుగుతుంది. ప్లస్ అంతేకాకుండా ఫోర్సెస్ అనేవి ప్రాపర్ గా పడవు. ఎందుకు అంటే ఎలాస్టిసిటీ డిక్రీజెస్ బై టైం. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక బాక్స్ కి మనం రబ్బర్ బ్యాండ్ వేసినాం, 1 month తర్వాత రబ్బర్ బ్యాండ్ తీసేస్తే ఆ రబ్బర్ బ్యాండ్ లో టెన్షన్ ఉండదు, లూజ్ అయిపోయి ఉంటుంది. సో నేను ఎలాస్టిక్ వేసిన రోజు అయితే ఎంత ఫోర్స్ పడుతుందో మీరు మళ్ళీ 1 month విజిట్ కి వచ్చేసరికి అంత ఫోర్స్ లేదు. అక్కడ ఫోర్స్ అనేది ప్రాపర్ గా కాన్స్టెంట్ గా లేదు కాబట్టి ట్రీట్మెంట్ డ్యూరేషన్ లో కూడా తేడా అయ్యే అవకాశం. ప్లస్ ఫోర్స్ అనేది ఈక్వల్ గా పడతలేదు కాబట్టి మన మూవ్మెంట్ లో కూడా వేరియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తప్పిజారు ఏదైనా విజిట్ కి రాకపోతే కూడా ట్రీట్మెంట్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది బేసిక్ బ్రేసెస్ గురించి. ప్లస్ నెక్స్ట్ వచ్చేసేసి సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ టైప్ లో ఏముంటుంది అంటే బ్రాకెట్ సైజ్ బేసిక్ తో పోలిస్తే కొంచెం చిన్నగా ఉంటుంది. సో కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది లిప్ గానీ టీత్ గానీ అంతా. ప్లస్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ దీనికి ఒక మెటల్ డోర్ లాంటిది, మెటల్ ఇంటర్ఫేస్ వస్తుంది. చిన్న క్లిప్ బ్రాకెట్ పైన లేపేసి అందులో వైర్ పెట్టేసి క్లోజ్ చేసి వైర్ టైట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎలాస్టిక్స్ లేవు కాబట్టి నేను మీకు ఫస్ట్ రోజు వైర్ పెట్టేసినప్పుడు ఎంత ఫోర్స్ అయితే ఉందో మీరు మళ్ళీ 1 month కి వచ్చేసరికి కూడా అంతే ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ కాన్స్టెంట్ గా ఉంటే ఏమవుతుంది, చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఎనఫ్ టు మేక్ ద మూవ్మెంట్. అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అన్నట్టు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక వాటర్ డ్రాప్ డైలీ పడతా ఉంది అని అంటే అక్కడ బండ పైన మనకి ఒక చిన్న హోల్ లాగా పడిపోయే అవకాశం ఉంటుంది. అదే మనం ఎంత ఫోర్స్ తో వాటర్ కొట్టినా పడదు. సో ఇక్కడ కన్సిస్టెన్సీ అని మేజర్ ఇంపార్టెంట్. సో అందుకే వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ తోటి మనం అనుకున్న మూమెంట్ అనేది జరిగిపోతుంది. ప్లస్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉండడం వల్ల ట్రీట్మెంట్ అనేది తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. సైజ్ చిన్నగా ఉండడం వల్ల కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎలాస్టిక్ ఉండదు కాబట్టి మనం తిన్న ఫుడ్ కానీ ఇరుక్కుపోయి మనకు ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది కాదు. నెక్స్ట్ వచ్చేసేసి డేమన్ బ్రేసెస్. డేమన్ బ్రేసెస్ లో ఏమవుతుంది అంటే ఇది ఒక యుఎస్ క్వాలిటీ, యుఎస్ లో ఎక్కువ పాపులర్. సో ఈ బ్రేసెస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్. చూడడానికి చాలా చిన్న సైజ్ ఉంటుంది, మోర్ కంఫర్టబుల్. అంతేకాకుండా ఇందులో ఓన్లీ సెల్ఫ్ లైగేటింగ్ ఉంటుంది. జస్ట్ మెటల్ క్లిప్ ఓపెన్ చేసి వైర్ పెట్టాలి. అంతేకాకుండా ఇందులో నికిల్ టైటానియం వైర్స్ వాడతాము. వీటిని ఏమంటామంటే షేప్ మెమొరీ వైర్ అంటాం. షేప్ మెమొరీ వైర్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ట్విస్ట్ చేసినా కూడా ఒక యూ షేప్ లో వచ్చి కూర్చుంటది. సో ఇంకా తక్కువ ఫోర్స్ తోటి చాలా ప్రాపర్ గా అడాప్ట్ అయ్యేటట్టు చేయొచ్చు. సో చిన్న సైజ్ ఉండడం వల్ల మనకు అసలు ఇబ్బందికరంగా ఉండదు. ఇంకా నెక్స్ట్ వస్తే వీటి తర్వాత ఉన్నది ఏంటి అంటే అలైనర్స్. అలైనర్స్ అంటే మీకు బ్రాకెట్ ఉండదు, వైర్ ఉండదు, అసలు ఈ రెగ్యులర్ గా రావడం పోవడము, బ్రాకెట్ ఊడిపోవడం ఇట్లాంటి సమస్యలు కూడా ఉండవు. సో అలైనర్స్ గురించి ఆల్రెడీ మేము చాలా వీడియోస్ లో డిస్కస్ చేసినాం, మీరు కావాలంటే వాటి చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మినిమం బ్రాకెట్స్ అంటే మీకు 28,000 to 35,000 నుంచి స్టార్ట్ అవుతాయి. డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద కేసు బట్టి మీకు 70,000, 80,000, 1 lakh వరకు కూడా వెళ్ళొచ్చు బ్రేసెస్ కొన్ని కేసెస్ లో. సో మీకు కనుక ఇలాంటి సమస్య ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి మీ స్మైల్ పిక్చర్ని. మేము తప్పకుండా మీకు వీలైనంత తొందరగా మీకు జవాబు అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్.